భగవద్గీత డయాబెటిస్‌ను తగ్గిస్తుందా అంటే నిజమే అని చెప్తున్నాయి. కొంతమంది వైద్యులతో సహా పరిశోధకుల బృందం మధుమేహాన్ని నయం చేయటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొంది. అదే భగవద్గీత. భగవద్గీతలో చెప్పబడినట్టుగా అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య సంభాషణ అనారోగ్యాన్ని, ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు. వారు జీవితంలోని వివిధ పరిస్థితుల గురించి మాట్లాడే భగవద్గీతలోని శ్లోకాలను సూచిస్తున్నారు. గీత ప్రతికూల పరిస్థితులను ఎత్తి చూపింది మరియు శ్రీకృష్ణుడు సూచించిన మరియు అర్జునుడు అమలు చేసిన సానుకూల కోపింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది అని పరిశోధకులు తెలిపారు. డయాబెటిస్ అనేది జీవనశైలి వ్యాధి అని, ఆహారం మరియు వ్యాయామం వంటి ప్రాథమిక కార్యకలాపాలలో మార్పులతో సహా ఒకరి జీవనశైలిలో పూర్తి మార్పు అవసరమని పేర్కొంటూ భగవద్గీత బోధనను ఉపయోగించడం వల్ల దానిని ఎదుర్కోవటంలో సహాయపడుతుందని పరిశోధకులు తెలిపారు. ఇక ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో దేశంలోని మరియు వెలుపల ఉన్న అనేక ఆసుపత్రుల మరియు పరిశోధనా సంస్థల నుండి వైద్యులు మరియు పరిశోధకులు పాల్గొన్నారు. ఇక విదేశీ నిపుణులు ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు మిడ్ఫోర్డ్ హాస్పిటల్ బంగ్లాదేశ్ మరియు ఆగా ఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్ కరాచీ పాకిస్తాన్ నుంచి వచ్చారు. భగవద్గీత మతపరమైన లేదా తాత్విక గ్రంథం కంటే ఎక్కువ. దాన్ని 700 కంటే ఎక్కువ శ్లోకాలు జీవితంలోని ప్రతి అంశం గురించి అంతర్దృష్టిని అందిస్తున్నాయి మరియు విశ్వవ్యాప్తంగా సంబంధితంగా ఉంటాయి అని పరిశోధకులు తెలిపాయి. రోగ నిదాన తర్వాత డయాబెటిక్ బాధితులు జీవితంలో అత్యంత ప్రియమైన కొన్ని విషయాల్లో తరచుగా విడిపోవాల్సి వస్తుంది. కాబట్టి దుఃఖాన్ని అనుభవించవచ్చు. అతను సంయమనం పాటించడానికి, జీవనశైలిని మార్చడానికి మరియు వైద్య సలహాలను పాటించడానికి ప్రేరేపించబడాలి. రక్తంలో గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ పరిపాలనను స్వీయ పర్యవేక్షణ చాలా మందికి బాగా అర్థం కాలేదు. అక్కడే గీత వస్తుంది. అలాగే ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ లో కూడా సైక్రియాట్రిస్ట్ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది.